నంద్యాల జిల్లా నందికొట్కూరు బంద్కు పిలుపునిచ్చారు జేఏసీ నేతలు. ముచ్చిమర్రి నుంచి ఓర్వకల్కు వెళ్లే పైప్ లైన్ పనుల అనుమతులు రద్దు చేయాలని కోరారు. 56 కిలోమీటర్ల పొడవు గల పైప్ లైన్ ను పట్టణంలో నుంచి కాకుండా ఊరి బయట నుంచి తీసుకువెళ్లాలని డిమాండ్ చేశారు. దీని ద్వారా మున్సిపాలిటీకి దాదాపు 6 కోట్ల వరకు నష్టం కలుగుతుందని, వ్యాపారస్తులు, షాపు యజమానులు భారీగా నష్టపోతారని ఆవేదన వ్యక్తం చేశారు జేఏసీ నాయకులు. బంద్కు స్వచ్ఛందంగా మద్దతు తెలిపారు వ్యాపారస్తులు. ఈరోజు నంద్యాల జిల్లా నందికొట్కూరు మున్సిపాలిటీ సమయమైనటువంటిది బస్టాండ్ లో అది ఇప్పటికే ఉన్నటువంటి రోడ్డు 16 అడుగుల రోడ్డు ఉంది. కానీ పైప్ లైన్ సమయమైనటువంటిది 8 అడుగులు విస్తీర్ణ వెడల్పుతో ఈ పైప్ లైన్ పోవడం వల్ల 7 అడుగులు లోతు తీసి ఈ నడి బజార్ల సమయమైనటువంటి టౌన్ లో మున్సిపాలిటీలో పోవడం వల్ల టౌన్ లో ఉన్నటువంటి షాపులకు, గృహాలకు సమయమైనటువంటిది విద్యుత్ తీగలు కట్ అవుతాయి, పైప్ లైన్లు కట్ అవుతాయి. తీవ్రంగా ప్రజలు నష్టపోయేటువంటి అవకాశం ఉంది. దీంతో పాటు ఈ పైప్ లైన్ ఎప్పుడైనా డ్యామేజ్ జరిగితే టౌన్ లో సమయమైనటువంటి నీటి మునిగిపోయేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ ప్రమాదం నుంచి ప్రజల్ని రక్షించాల్సినటువంటి బాధ్యత పాలకుల పైన ఉంది. బ్రహ్మంగారి మఠం కాడ నుంచి మన వేలంగిని మాత వరకు కలపాలంటే దాదాపు 5 కిలోమీటర్లు అవుతుంది. ఈ 5 కిలోమీటర్లు 8 అడుగుల పొడవు 10 అడుగుల లోతు పోయినారంటే పాత బిల్డింగ్ కొత్త బిల్డింగే కాకండి మన బ్రహ్మంగారి మఠం దగ్గర. అటువంటి పాత పక్షాలన్నీ పాత షాపులు ఉన్నాయి, కొన్ని మన ట్యాంక్ ఏరియాలో కొన్ని పాత ఇల్లు ఉన్నాయి, అవన్నీ క్రాక్ అయ్యి ఇల్లు పడిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి దీన్ని అధికారులు తొందరగా స్పందించి దీన్ని మాకు ఇది క్యాన్సల్ చేసి మన ఊరి బయట నుంచి తీసుకుపోయే మార్గం చూడాలని చెప్పి మనం అసెంట్ తరఫున కిరాణా తరఫున కోరుతున్నాం. ఇప్పుడు పాత బస్టాండ్ వచ్చేసి 16 అడుగులు, అక్కడ 2 అడుగులు, ఇక్కడ 2 అడుగులు కాలపోతే 14 అడుగులు మిగిలింది. వాళ్ళు 8 అడుగులు ఎలుపుతో 8 అడుగులు లోతుతో పోయి ఆ మన్ను వేస్తే 2 నెలల వరకు మొత్తం టౌన్ బంద్. నీళ్లు కరెంటు లేదు, మడిగలు బంద్, తెరసనికి ఆస్కారమే లేదు. మాకు దాదాపు మున్సిపల్కు దాదాపు 5 కోట్లు లాస్ వస్తుంది. కావున మేము దాన్ని ఖండిస్తున్నాం. మేము ఎటువంటి పరిస్థితుల్లో మేము టౌన్ లో జేఏసీగా ఏర్పడినాం. పార్టీలకు అధికంగా ఏ పార్టీ ఆ పార్టీ లేదు, ఏ పార్టీ లేదు, మొత్తం ప్రజల వల్ల ఏకమై దీన్ని మేము అడ్డుకుంటున్నాం. కాబట్టి అధికారులు కూడా దయచేసి